బెడ్ కట్టింది మా ఆవిడ. ఇది కిచెన్ లో ఒక ప్లేస్ లో సరిపోదు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ న్యూ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వ్లాగ్లో అయితే మీ అందరినీ ఢిల్లీలో ద మోస్ట్ ఫేమస్ ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను అనమాట. అండ్ మనమైతే ఒక కొత్త ఎయిర్ ఫ్రైయర్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. షార్ట్ వీడియోస్లో ఆల్రెడీ దీంట్లో ఏమేమి కుక్ చేసామని చెప్పేసి పెట్టున్నాను కదా. అప్పుడు చాలా మంది క్వశ్చన్స్ అయితే అడిగారు, ఎలా యూస్ చేయాలి, ఏంటి, ఎంత ప్రైస్ పడిందని చెప్పేసి. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ గైస్. అన్ని డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాను మీకు ఈరోజు. ఢిల్లీలో ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ని ఈ వీడియోలో చూపిస్తాను మీకు. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఎయిర్ ఫ్రైయర్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఫిలిప్స్లో ఇదే టాప్. సో ఫిలిప్స్ కంపెనీ తీసుకున్నాం అనమాట. ఎంత పడింది కాస్ట్? 9,900. ఎంఆర్పి వచ్చేసి 11,000 సంథింగ్. మాకు 9,900 పడింది. యాక్చువల్లీ బెడ్ కట్టింది మా ఆవిడ. ఇది కిచెన్ లో ఒక ప్లేస్ లో సరిపోదు, బయట ఎక్కడన్నా పెట్టాలి అది ఇది అని చూస్తేనే తెలిసిపోతుంది సరిపోద్ది అని చెప్పి. సో 500 రూపీస్ గెలుచుకున్నాను నేను. 500 రూపీస్ బెట్ కట్టాను నేను. అంటే ఇక్కడ కీస్ ఇవంతా పెడతాం కదా. సో ఈ కార్నర్లో ఉండేది మీకు చూపిస్తాను, ఐడియా వస్తుంది. సో అక్కడే సరిపోదేమో, చాలా హైట్ వస్తుందేమో అని నేను అనుకున్నాను. బట్ మా హస్బెండ్ వచ్చేసి అంత హైట్ రాదు అని పెట్టేసుకున్నాను అనమాట. నేనే ఓడిపోయా. పెద్ద హైట్ ఏం లేదు. సో యూజువల్గా మీరు ఎయిర్ ఫ్రైయర్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఆయిల్ లెస్గా యూజ్ చేద్దామని చెప్పేసి మేము మామూలుగానే కొంచెం హెల్తీగానే తీసుకుంటాం ఫుడ్, వెజిటేబుల్స్ అని, మంచిగా ప్రోటీన్ అని ఇలాగా. బట్ అప్పుడప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు వింటర్ కాబట్టి వింటర్లో కోరికలు ఎక్కువ వస్తాయి అన్నమాట మనకి. సో అవంతా కూడా కోరికలు తీర్చుకుంటూ, అలానే డీప్ ఫ్రై కాకుండా దీంట్లో మనం పెట్టేసామంటే విత్ హాట్ ఎయిర్ ఫుడ్ అనేది కుక్ అవుతుంది. జస్ట్ లైక్ మనం మైక్రో ఓవెన్లో ఎట్లా పెడతామో అలానే. సో దీంట్లో మనం అన్నీ చేసుకోవచ్చు. పూరి, ఫ్రెంచ్ ఫ్రైస్, లేకపోతే గింజలు రోస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఎనీ డీప్ ఫ్రై ఐటమ్స్ దట్ మనం ఆయిల్ యూస్ చేస్తాం. సమోసాలు, పఫ్, సమోసా, బ్రెడ్ బేక్ చేసుకోవచ్చు. సో ఇది 2 బేక్ అండ్ ఫ్రై 2 చేసుకోవచ్చు అనమాట. ఇందులో గ్రిల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, టికాస్ అవంతా కూడా చేస్తూ ఉంటాం కదా. చికెన్ పకోడా మనం ఎక్కువ చేసుకుంటాం కదా. సో అది మనం దీంట్లో 90% లెస్ ఆయిల్ కొద్దిగా స్ప్రే చేయాలి పైన. దేనికైనా అసలు ఆయిలే లేకుండా లేదు, కానీ కొద్దిగా స్ప్రే చేయాలి. బట్ డీప్ ఫ్రైలో కన్జ్యూమ్ చేసేంత ఆయిల్ ఇందులో మనము తీసుకో. ఇదిగో ఈ విషయంలోనే నా బెట్ని ఓడిపోయింది. అయితే ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంది కదా. సో ఇక్కడ గ్లాస్ ఉందన్నమాట, పైన బిస్కెట్స్, చాయ్ అని ఉంది కదా. అంత హైట్ వస్తుందేమో అని నేను అనుకున్నాను. అంటే ఆన్లైన్లో చూస్తే నాకు అలా అనిపించింది అనమాట. బట్ అంత హైట్ అయితే రాలేదు. అయినా హస్బెండ్స్తో బెట్ కడితే డబ్బులు ఇస్తామా ఏంటి? ఊరికే అలా కడుతూ ఉంటామంటే సరదాకి. మీరు కూడా ఇంతేనా అని కామెంట్స్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో ఇది వచ్చేసి టచ్ స్క్రీన్. సో మనము ఏం కుక్ చేస్తున్నామో అది మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ. చికెనా, లేకపోతే ఫిషా, లేకపోతే మనం ఏదైనా కేక్స్ చేస్తున్నామా, బేకింగా అని చెప్పేసి అన్నీ. అండ్ ఇక్కడైతే మనకి ఈ రిమూవబుల్ ట్రే అనమాట. ఇది మనం హ్యాపీగా నార్మల్గా మనం సామాన్లు ఎట్లా కడుగుతామో అట్లా వాష్ చేసేసుకోవచ్చు. అంటే హార్ష్ స్క్రబ్ వేయకూడదు, కానీ మామూలుగా క్లీన్ చేసేసుకోవచ్చు సోప్ పెట్టేసి. ఇంకా ఏదైనా కొత్త వస్తువు కొనగానే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో ఇంట్లోనే ఇట్లా ఫ్రోజన్ ఫ్రైస్ ఉంటే దాన్ని డీప్ ఫ్రై ఆయిల్లో చేయకుండా ఇట్లా ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ మేము చేసిన డిష్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. మీరే చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అయితే పట్టింది. అండ్ మా హస్బెండ్ ఇక్కడ నమక్ పరా అని చెప్పేసి ఇక్కడ ఒక స్నాక్ దొరుకుతుంది. అంటే ఎలా చెప్పాలి, మైదాతో బిస్కెట్స్ చేస్తారు కదా అలానే. బట్ ఇక్కడ మనము మైదాతో కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాం అనమాట, కొంచెం హెల్తీగా. అందులోనే కొంచెం జీరా, అజ్వైన్ ఇవంతా కలిపాము. ఇలా బాగా ప్లెయిన్గా చపాతీలాగా రుద్దేసి కట్ చేసేసామంటే బిస్కెట్స్ లాగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లైట్ ఆన్
ఆన్ చేశాను కదా, ఈ ఆప్షన్ కూడా ఉంది. లైట్ ఆన్ చేస్తే మనకి కనిపిస్తుంది ఇది ఎంతవరకు కుక్ అయింది, ఓవర్ కుక్ అయిపోయిందా, ఇంకా తీసేయచ్చా అని చెప్పేసి. సౌండ్ చూస్తున్నారా? సో సౌండ్ బట్టి మనకి ఎంత క్రిస్పీగా ఉందో అర్థమవుతుంది కదా. సో దీంట్లో మనం ఇప్పుడు ఇలా ఉందన్నమాట. బాగుంది, క్రిస్పీగా క్రంచీగా భలే వచ్చినాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే. ఇంకా ఈ నమక్ పరా అయితే ఇక్కడ పెట్టేసామన్నమాట. ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ మనం యూజ్ చేయలేదు, అండ్ దీనికి కూడా మనం ఎలాంటి ఆయిల్ యూజ్ చేయట్లేదు అనమాట. అదే చికెన్ ఫిష్ అనుకోండి మనం కొద్దిగా ఆయిల్ స్ప్రే చేయాల్సి వస్తుంది, ఇలాంటి బయటకైతే అవసరం లేదు. ఇక్కడైతే అది పెట్టాం కదా, టైమింగ్ అయితే సెట్ చేస్తున్నారు మా హస్బెండ్. ఇవి కూడా చాలా బాగా కుదిరాయి, మీరే చూడండి ఎంత బాగున్నాయో. ఆ సౌండ్ విన్నారా, ఎంత క్రంచీగా వచ్చాయో, చాలా బాగా కుదిరాయి. ఇది కూడా ఆయిల్లెస్గా హెల్తీగా ఇలా సింపుల్గా స్నాక్స్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ అన్నీ మీ అందరికీ వీడియోస్ తీసి పెడతాను. లాస్ట్ వీకెండ్ మేమైతే సిపికి వెళ్ళున్నాము, అంటే కెనాట్ ప్యాలెస్ అనమాట. ఇది చాలా ఫేమస్ ప్లేస్ ఇన్ ఢిల్లీ. ఇలా ఇక్కడ బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా వైట్వి, ఇలాంటివి చాలా బ్లాక్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడైతే రకరకాల షాపింగ్స్, ఫుడ్, స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఇట్స్ ఫేమస్ ఫర్ ఇట్స్ రెస్టారెంట్స్, చిన్న చిన్న రెస్టారెంట్ చైన్స్ ఉంటాయి ఇక్కడ, అండ్ చాలా ఉంటాయి ఇక్కడ బేకరీస్ ఇవంతా కూడా. సో మనమైతే అలా ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా కొత్త ప్లేస్ చూపించినట్టు ఉంటుందని వెళ్ళాము. ఇక్కడ సైడ్లో చూసారా, ఇటు సైడ్ ఏమో బాగా కమర్షియల్ షాప్స్ ఉన్నాయి, ఇటు సైడ్ ఏమో అంతా స్ట్రీట్ షాపింగ్ ఉందన్నమాట. అండ్ ఇట్స్ అ వెరీ హ్యాపెనింగ్ ప్లేస్, చాలా చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ లోపలే చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే షోరూమ్స్, అంటే లెవైజ్, సోషల్, అండ్ ఇంకేదో ధాబా కూడా ఉంది. ఆర్కిటెక్చర్ అవ్వచ్చు అన్నీ కూడా చాలా బాగుంటుంది చూడడానికి, చాలా ఏస్థెటిక్గా, అసలు మనం ఎక్కడో ఉన్నాం అనిపిస్తుంది అనమాట. ఈ ఫుల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, డిజిటల్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా చాలా బాగుంది. ఎక్కడికో కొత్త ప్లేస్కి, ప్రపంచానికి వచ్చినట్లు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా అందరూ వెయిటింగ్ అనమాట లోపలికి వెళ్ళడానికి. అండ్ మేమైతే వెంగర్స్ అని చెప్పేసి ఒక ఫేమస్ బేకరీకి వెళ్ళున్నాము. ఇక్కడ బయట ఆల్రెడీ క్యూ ఉన్నారనమాట లోపలికి వెళ్ళడానికి. ఎలాగోలాగా మొత్తానికి లోపలికి వెళ్ళిపోయాము. ఇంత హైప్ ఎందుకుంది, ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళామన్నమాట మేమైతే. యూజువల్గా బేకరీలో దొరికేవి కాకుండా చాలా డిఫరెంట్ ఫుడ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ మేము ఒక 2-3 ట్రై చేసాము, ఫుడ్ కూడా బాగుండింది. సో మీరు కనుక ఢిల్లీ ఎన్సీఆర్ లేదా ఎప్పుడైనా మీరు సిపికి విజిట్ అయితే ఒక్కసారి ఈ బేకరీకి వెళ్ళి ట్రై చేయండి. మొత్తానికి ఆ క్రౌడ్లో దూరి ఏదో ఒక 2-3 ఐటమ్స్ ఫేమస్వి ట్రై చేసామన్నమాట. బాగా అనిపించింది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకా బయలుదేరేసినాము. వీకెండ్ కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ చుట్టుపక్కల కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, లైక్ జంతర్ మంతర్ అని చెప్పేసి ఒక విజిటింగ్ ప్లేస్ ఉంది. సిపిలోనే స్ట్రీట్ షాపింగ్ చాలా ఫేమస్. అండ్ దాని దగ్గరలోనే జస్ట్ 1-2 కిలోమీటర్స్లో జన్పత్ మార్కెట్ ఉందన్నమాట. అవన్నీ కూడా చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ ఆన్ వీకెండ్స్. ఈ రోడ్స్ చూసారా ఎంత బాగున్నాయో, ఏదో టనల్స్ లోపల వెళ్ళినట్లు అనిపిస్తుంది అనమాట. ఢిల్లీలో కొన్ని రోడ్స్ ఉన్నాయి ఇలాగా. అండ్ ఇక్కడ సైడ్ వాల్స్లో అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, మన ఇండియన్ కల్చర్ని అవ్వచ్చు, ఇలాగా ఢిల్లీ మెయిన్ విజిటింగ్ ప్లేసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేసి డ్రాయింగ్స్, పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది ఈ రోడ్లో ట్రావెల్ చేయడానికి కూడా. అండ్ ఇంత ట్రాఫిక్ ఉంది చూసారా. సో ఎలాగోలాగా ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే మా హౌస్ హెల్ప్ దగ్గర మేము
మంచిగా ఆలు పరాటాస్ చేయించుకుంటున్నాము. అసలు మనం ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా వీళ్ళ చేతిలో అంటే వీళ్ళు స్టేపుల్ ఫుడ్ అదే తింటారు కాబట్టి వీళ్ళు చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అండ్ వీళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారనమాట. అంటే ఆట అంటే పిండి రుద్దడం దగ్గర నుంచి ఆలు స్టఫ్ చేసి రోల్ చేసి పెడతారు కదా, అక్కడే మనం ఫెయిల్ అయిపోతాము. ఎంత బాగా థిక్ చేసి పెట్టినా కూడా బయటకు ఆలు వచ్చేస్తుంది. బట్ వీళ్ళకైతే అస్సలు రాదు. సో ఎప్పుడు ఇలా గుర్తొచ్చినప్పుడు కూడా మా హౌస్ హెల్ప్తో మంచిగా పరోటాస్ చేయించుకుంటాం అనమాట. పరాతాస్ అంటారు వీళ్ళు, ఆలు పరాతా. దీంట్లోనే చాలా ఉంది. మూలి అంటే వింటర్స్లో వచ్చేసి మూలి అంటే ముల్లంగి ఫేమస్, బాగా దొరుకుతుంది. దాంతో కూడా వీళ్ళు పరాతాస్ చేస్తారు. సో అది కూడా ఒకటి చేయించుకున్నామట. బట్ నాకు ఆలు పరాతా నచ్చింది దానికంటే. సో మీకు ఎప్పుడైనా ఖచ్చితంగా డీటెయిల్గా నేను రెసిపీ పెడతాను షార్ట్స్లో. ఆల్రెడీ నేను వీడియో తీసుకున్నాను తిని ఎలా చేస్తుంది ఏంటని చెప్పేసి, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో ఆయిల్ కానీ బటర్ కానీ ఇలా మంచిగా బ్రష్ చేస్తారనమాట దాని మీద. ఇంకా వేడిగా చల్లని క్లైమేట్లో తింటుంటే మటుకు చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలా ఆలు పరోటాస్ ఇవన్నీ ఇష్టం, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇంట్లో అని చెప్పేసి కమెంట్స్ చేసేయండి. నాకైతే చాలా చాలా ఇష్టము. ఎస్పెషల్లీ వింటర్స్లో ఎక్కువ క్రేవ్ అవుతూ ఉంటానన్నమాట. అందుకని హ్యాపీగా మా హౌస్ హెల్ప్తో చేయించేసుకుంటాను నేను. ఇప్పుడు మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఒక సూపర్ హెయిర్కి, స్కిన్కి, ఇమ్యూనిటీకి వర్కౌట్ అయ్యే ఒక జ్యూస్ని తయారు చేస్తున్నాం అనమాట. సో దీని రెసిపీ కూడా నేనైతే ఖచ్చితంగా రీల్స్లో పోస్ట్ చేస్తాను, రేపు కానీ ఎల్లుండి కానీ, లేకపోతే ఈరోజు ఈవినింగ్ కూడా చేయొచ్చు నేను. మాది కోల్డ్ ప్రెస్ జ్యూసర్ కాబట్టి ఇటు సైడ్ ఒక సైడ్ అయితే జ్యూస్ వచ్చేస్తుంది, ఇంకో సైడ్ అయితే ఇలా నీట్గా తొక్కంతా వచ్చేస్తుంది. మనం మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఈ తొక్క కూడా చాలా డ్రైగా వస్తుంది, అస్సలు ఒక్క చుక్క కూడా జ్యూస్ ఉండదు అనమాట. అంత వేస్ట్ అవ్వకుండా వస్తుంది, చాలా బాగుంటుంది ఈ జ్యూసర్ అయితే. సో ఈ తొక్కని ఏం చేయొచ్చు అంటే మనము చెట్లకి ఇలా వేసుకోవచ్చు అనమాట. హెల్తీగా ఉంటాయి ట్రీస్ అంతా కూడా. ఏదైనా మీ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ అవ్వచ్చు అలా ఉంటే. చూసారా ఎంత డ్రైగా ఉందో ఇక్కడ. వీటిని అయితే ఐస్ క్యూబ్ ట్రేస్లో పెట్టేసుకొని ఇవి ఫ్రీజ్ అయిపోయినాక జిప్ లాక్లో వేసేసుకోవడమే. నేను అన్నీ కూడా రెసిపీస్ పోస్ట్ చేస్తాను. అండ్ ఈ లింక్స్, ఈ జ్యూసర్ లింక్ అవ్వచ్చు, లేకపోతే నేను కొన్న ఎయిర్ ఫ్రైయర్ లింక్స్ అన్నీ కూడా కింద ట్యాగ్ చేశాను. మీకు కావాలంటే ఆ లింక్ని క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.